అమ్మయ్య కార్డియో అయింది. అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో రికార్డ్ చేసే సమయంకి August 15 అనమాట. మనకి ఇంకా షోకి 1 డే ఉంది ఈ రోజు నుంచి లెక్కేస్తే. అంటే రేపు గ్రీట్ అండ్ మీట్, అవతల ఎల్లుండు షో డే అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ పాటికి తమిళ చూసంగానే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో మటుకు ఒకరిని కంపేర్ చేస్తున్నట్టో లేదంటే వేరే విధంగా మాట్లాడుతున్నట్టయితే కాదు. సో ఇది నా అనుభవంతో నేను మాట్లాడుతున్నాను అనమాట. నాకు ఏదైతే అనుభవం ఉందో ఎస్పెషలీ గ్రూమింగ్ గురించి. ఎందుకంటే లాస్ట్ ట్రిప్లో మీరు చూస్తుంటే గమనిస్తుంటే నేను కొన్ని వేలు తగలబెట్టాను గ్రూమింగ్కి. ఎందుకంటే ఫిట్నెస్ మోడల్ నేను ఆడే కేటగిరీకి షార్ట్నెస్తో పాటు గ్రూమింగ్ కూడా అంతే విధంగా ఇంపార్టెంట్ అనమాట. సో ఏమైందిరా అంటే లాస్ట్ టైము మనకి తెలిసి తెలియక అంటే కొంచెం నాలెడ్జ్తో డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే హెయిర్ కట్ కూడా బాగా అవుతుంది, డీటాన్ ప్యాక్ చేసుకోవచ్చు, హెయిర్ కూడా బాగా రిమూవ్ చేయొచ్చు అని అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఐసెన్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎలాగంటే ఈ హెయిర్ కట్ విలువ 100 రూపాయలండి. 70 రూపాయలతో హెయిర్ కట్ చేయించుకున్నా, 30 రూపాయలతో గడ్డం చేయించుకున్నా, చాలా తక్కువ. లాస్ట్ టైం అయితే నేను చాలా వేలు డబ్బులు అయితే ఖర్చు పెట్టాను. మీకు ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది లాస్ట్ టైం నేను ఎంతలాగా సోకులు చేసుకున్నానో ఎంతలా ఏం చేసుకున్నానని. సో ఈసారి నేనేం చేస్తున్నానంటే హెయిర్ కట్ 100 రూపాయలతో అయిపోయింది. నెక్స్ట్ నేను కొన్ని ప్రోడక్ట్స్ డీటాన్ ప్యాక్, హెయిర్ రిమూవర్ ప్యాక్ నైకాలో ఆర్డర్ పెట్టుకున్నాను. సో అవి ఏవైతే వాళ్ళు యూజ్ చేశారో పెద్ద పెద్ద ఈ హెయిర్ సలూన్స్ వాళ్ళు, సో అదే నేను తీసుకున్నా. కాకపోతే మన పని మనం చేసుకుంటే ఇంకా రూపాయి తక్కువ అయిద్దని. ఆల్మోస్ట్ మీకు తెలుసు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి ఎంత ఖర్చు అయిందో ఇప్పటిదాకా, ఎంత ఖర్చు అయిందో తెలుసు. చికెన్కి కానీ, ప్రోటీన్కి కానీ, లేదంటే ఫుడ్ సప్లిమెంట్కి కానీ, ఏదైనా కానీ మనకి చాలా ఖర్చులతో కూడింది కాబట్టి సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ అంటే ఒక నార్మల్ పర్సన్కి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఎట్లా ఉండిద్దంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయలేరు, ఏది డబ్బుల్ని ఇంతలా ఎఫర్ట్ చేయలేరు. తర్వాత రిజిస్ట్రేషన్, ఐసెన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్, వాటెవర్ ఐసెన్ కాదు వేరే ఏదైనా ఫెడరేషన్కి సంబంధించి ఎంతెంత ఖర్చు అయిద్దో తెలుసు కదా. సో దానికి అనుగుణంగా నేను చెప్తున్నాను అనమాట. ఒకవేళ కనుక మీరు ఫిట్నెస్ మోడల్ కేటగిరీ ఆడితే హెయిర్ కట్, గ్రూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నా. దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను నెక్స్ట్ ఇంకా రానున్న రోజుల్లో. ఇప్పుడైతే కటింగ్ గురించి అయిపోయింది, కటింగ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీల్ తినబోతున్నాను. సో ఇవాళ నుంచి మళ్ళీ డిప్లేషన్ స్టార్ట్. కార్బ్స్ అయితే కట్ డౌన్ అయిపోయింది. లాస్ట్ నైట్కి ఒక 50 grams కుక్కుడ్ రైస్, 50 grams అన్కుక్కుడ్ రైస్ ఉంది. అదే నా లాస్ట్ మీల్ అనమాట. లాస్ట్ మీల్ ఇన్ ద సెన్స్ కార్బ్ లోడ్. సో అది తినేసిన తర్వాత నా డేని అయితే ఎండ్ చేస్తాను. అలానే ఇవాళ వర్కౌట్ వచ్చి ఇంకా 2 days ఉంది. రేపు గ్రీట్ మీట్ ఉంది, గ్రీట్ మీట్ వీడియో వేస్తాను. సో ఇప్పుడైతే మనం ఫుల్ బాడీ సర్క్యూట్ చేస్తున్నాం. ఇవాళ రేపు ఫుల్ బాడీ సర్క్యూట్, దట్స్ ఇట్. నో ఎక్స్పెరిమెంట్. ఎక్కువ రిపుల్ చేయము, ఎక్కువ ఇది చేయము. అసలు ఏమేమి వర్కౌట్స్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి సర్క్యూట్ చూపిస్తాను అనమాట. సో అది ఇంకా వీడియో చివరి డే ఎండ్ అయ్యేటప్పుడు నేను ఆ వీడియో క్లారిటీగా మాట్లాడతాను. ఇంటికి వెళ్ళాక డేని ఏం చేస్తాను. సో ఇప్పుడు ఫుల్ బాడీ వర్కౌట్ సర్క్యూట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఫుల్ బాడీ సర్క్యూట్ ట్రైనింగ్లో ఫస్ట్ ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ చేయండి, దాని తర్వాత రోయింగ్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత డంబుల్ చెల్ ఐటమ్ స్టార్ట్ చేయండి. ఇవి 3 బ్యాక్ టు బ్యాక్ చేసిన తర్వాత, 3 బ్యాక్ టు బ్యాక్ వితౌట్ రెస్ట్ అయిపోయిన తర్వాత దెన్ 30 to 40 లేకపోతే 60 seconds రెస్ట్ తీసుకొని మళ్ళీ రిపీట్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీరు అయిపోగొట్టేసాను, దాని తర్వాత మళ్ళీ నేను వేరే ఎక్సర్సైజ్ చెప్తాను. एक मिनट बाय 1 minute చేసా. Yes, boy. నాది నేను వెళ్తా.
సో నెక్స్ట్ సర్క్యూట్ వచ్చి చెస్ట్ ఫ్లైస్, తర్వాత టీ బార్ రోయింగ్, దాని తర్వాత రేట్ డెల్ట్కి అనమాట, రివర్స్ ఫ్లైస్. ఓకే, ఓకే, కమ్ ఆన్ బాయ్స్. సో నెక్స్ట్ సర్క్యూట్ వచ్చి డిక్లైన్ డంబుల్ ప్రెస్, చెస్ట్ డంబుల్ ప్రెస్, దాని తర్వాత లాట్ పుల్ డౌన్, లాస్ట్లో ఫేస్ పుల్. Face pulls. Come on. సో మన సర్క్యూట్ ట్రైనింగ్లో లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, బైసిప్ చేస్తున్నాం. ఒకటి హ్యామర్ కర్ల్, తర్వాత బైసిప్ కర్ల్, సేమ్ 15 కౌంట్, 15-15, 3 సెట్స్, దట్స్ ఇట్. దాంతో మన సర్క్యూట్ ట్రైనింగ్ అయితే ఖతం. సో దీని తర్వాత కార్డియో ఉంది, 1 అవర్ కార్డియో ఉంది, అట్లనే పోసింగ్ కూడా ఉంది.
అమ్మయ్యా కార్బ్ లోడ్ చేయాలి. ఓకే, యా ఆల్మోస్ట్ మనం వర్కౌట్ ఫినిష్ చేసి అరౌండ్ 7 o'clock వచ్చాం. మార్నింగ్ యథావిధిగా మార్నింగ్ 9కి వెళ్ళి 7కి వచ్చాం. 1 hourలో ఎడిటింగ్ చేసా, షార్ట్స్కి రీల్స్కి కంటెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇది ఏదైతే ఈ వీడియో ఉందో అది ఎడిటింగ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ఎండ్ పార్ట్ని ఇంటికి వచ్చాక మాట్లాడతా అని చెప్పాక, సో ఆ ఎండ్ పార్ట్ని అయితే ఫినిష్ చేస్తున్నాను రికార్డ్ చేసి, ఎమ్మటే ఈ పెట్టేసేసి వీడియో అప్లోడ్ చేసేయడమే. సో యా, సో ఇప్పుడు మనమైతే కార్బ్ లోడ్ చేస్తున్నాం. సో ఇది 150 grams ఆఫ్ కుక్డ్ రైస్. అవన్నీ మార్నింగ్ పోజింగ్ కూడా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్, అంతా గుడ్ టు గో. పోజింగ్ కూడా మంచిగా, అంతా ఆల్ సెట్. ఇక ఏంట్రా అంటే ఓన్లీ ఉన్నది మన చేతిలో. రేపు వెళ్ళి గ్రీట్ అండ్ మీట్ డేకి వెళ్ళి అక్కడ అందరితోని మాట్లాడి మొత్తం ఆ వీడియో కూడా సపరేట్గా నెక్స్ట్ డే వస్తుంది, తప్పకుండా చూడండి. సో ఇంకా షో డే రోజున మంచిగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. అంటే 1 hour 40 minutes, ఐ డోంట్ నో. ఇంకంతే అండి, ఇక్కడ దాకా అయితే మంచి బెస్ట్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ డే బై డే వచ్చాను. సో అది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇవాల్టి కన్నా గొప్పగా సరికొత్తగా కనిపించాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.